ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసేలాగా అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. రోజుకి సుమారు 2 లక్షల మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడి దగ్గరికి ఒక ప్యూర్ హార్ట్ తో వెళ్తాము. అన్ని గంటల లైన్ లో నిలబడుకొని 5 సెకండ్ల దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తాము. అంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక న్యూస్ రావడం చాలా బాధాకరం. ఎన్ని ప్రసాదాలున్నా తిరుపతి లడ్డు అనేది స్పెషల్. అలాంటిది ఒక రిపోర్ట్ వచ్చింది జూలై 16న తిరుపతి లడ్డూలో వాడే గీలో బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ నుంచి లడ్డు తయారవుతుంది. నాకైతే నిజంగా ఆశ్చర్యం కలిగింది. దేవుడి లడ్డూలో కలపడం ఏంటి అని. ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారంగా అయితే ఇది వాడుతున్నారని ప్రూవ్ అయింది. దేవుని పేరు ప్రసాదం పలుకుతూ ఇలాంటి పదాలే వాడకూడదు. అలాంటిది ఇవన్నీ కలిపారంటే చాలా బాధాకరమైన విషయమే. అదేంటంటే వీల్ది రైటా వాళ్ళది రైటా, వీల్ది తప్ప వాళ్ళది తప్ప అని కాదు. ఇక్కడ నష్టపోయింది అయితే మనమే. సో ఈ తప్పు ఎవరు చేశారో మీరు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. దీంతో దేవుడే ఇన్వాల్వ్ అయ్యి